ఇదిగో అక్కడ అంబట్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. ఏంటి సార్ లేటెస్ట్గా మిమ్మల్ని టార్గెట్ చేసినట్లుంది కూటమి ప్రభుత్వం. ఎల్లో మీడియాలో ఏటేటో వార్తలు వస్తున్నాయి, చూసారా? వార్తలు నాకు వస్తున్నాయి. మరి ఆ వార్తలను చదివారా సార్? వార్తలంటే దేనిలో ఉండాలా? ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఏమొచ్చింది సార్ అందులో? అంబటి ఏమిటిది అని నా మీద చాలా ఎలిగేషన్స్ పెట్టారు. అయితే ఖచ్చితంగా వాళ్ళు ఏదో పెద్ద స్కెచ్ చేసి ఉంటారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏమో వేశాడు ఇత్తనం. విత్తనమా? అది ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఈ ఇత్తనం కూడా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఎక్కడి నుంచి వచ్చింది? లోకేష్ గారి దగ్గర నుంచి వచ్చింది. ఏంటి ఈ మధ్య లోకేష్ గారు ఇత్తనాలు కూడా తయారు చేస్తున్నారా? లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇత్తనం తయారు చేశారు. ఆ ఇత్తనం తయారు చేసి ఏడు చేశారు? ఆ ఇత్తనాన్ని రాధాకృష్ణ గారు ఆయన పేపర్లు వేశాడు. మరి ఇత్తనం ఒక్కటే నాటితే సరిపోతుందా సార్? దానికి నీళ్లు పోస్తున్నాడు. ఎవరు నీళ్లు పోస్తుంది? ఎవరు? TV5 బిఆర్ నాయుడు ఆహా, ఇవాళ నీళ్లు పోశాడు. రేపు ఎరువేస్తాడు. ఎవరు? ఎరువు ఎవరేస్తారు సార్? కిరణ్ గారు ఈనాడు ఆయన ఎరువేస్తాడు. మరి అదే కోఆర్డినేషన్ అంటే. అది సరే కానీ సార్ ఆ థంబ్నెయిల్స్ ఒకసారి చూపించండి. ఒకటి కాదు రెండు కాదు అంబటి అవినీతి చిట్టా సంబరం చేసుకుంటున్నాడు. ఇంకా ఏంటి రాశారు సార్? ఇంకోటి కామెడీ, భలే కామెడీగా అబ్బా అంబటి దొరికేశాడు, పట్టేసుకున్నారు నన్ను. ఇంకేంటి ఉన్నాయి సార్? చెప్పండి చెప్పండి, బాగుంది, ఇంట్రెస్టింగ్ గా. ఇది చూడండి, జగనన్న కాలనీలో ఆంబోతుల మేత. ఆంబోతుల? అసలు బిఆర్ నాయుడు కన్నా పెద్ద ఆంబోతు ఎవరు ఉన్నారా? ఏంటి సార్ అంత పెద్ద మనిషిని పట్టుకొని ఆంబోత్ అంటారు? ఆయనకు గన కోపం వచ్చిందంటే ఎంతకైనా తగ్గిస్తారు. అసలు చంద్రబాబు నాయుడు కన్నా పెద్ద ఆంబోతు ఎవరు ఉన్నారా? ఊరుకోండి సార్, చంద్రబాబు గారిని పట్టుకొని ఆంబోత్ అంటారేంటి? ఎక్కడ పడితే అక్కడ మేసే బ్యాచ్ కదా ఇది. మేస్తే మేసారులేండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అసలు మిమ్మల్ని ఆంబోతులు అంటే చాలా పొరపాట్లే. ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే బ్యాచ్ ఇది. ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే బ్యాచ్ ఇది. అవునా? ఏమో సార్, మాకు తెలదు. ఇవాళ TV5 వరకే చూసాం. రేపు మా కిరణ్ బాబాయ్ వస్తాడు. కిరణ్ బాబాయ్? ఈనాడు. ఓహో, అర్థమైపోయినా సార్, అర్థమైపోయినది. ఇంకా కొన్ని ఉంటాయి యూట్యూబ్లు. అంబటికి అరెస్టుకు రంగం సిద్ధం. పండగ చేసుకుంటున్నారు వీళ్ళ దుంపదెగ. ఇదంతా ఆ రెడ్ బుక్ ఎఫెక్టే అంటారా? ఎన్ని ఎర్ర బుక్, రెడ్ బుక్, ఈ బుక్లు చాలా చూసాం. రెడ్ బుక్ అంటే మీకు భయం లేదా గురుగారు? నీ రెడ్ బుక్ కి నా కుక్క కూడా భయపడదని చెప్పాను, ఇప్పుడు కూడా భయపడదని చెప్తున్నాను. నీ రెడ్ బుక్ కి, నీ అరెస్ట్ కి భయపడకపోతే మీ కుక్క మీద కూడా ఏదో ఒక కేసు పెడతారు గురుగారు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండండి.